ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఒక్కసారి కూడా కింద పడకుండా నడవడం నేర్చుకున్నారా? అసలు ఒక్కసారి కూడా కింద పడకుండా నడక నేర్చుకోవడం సాధ్యమా? లేదు కదా. అందరం నడక నేర్చుకునే క్రమంలో పడిలేస్తూ అలా ఎన్నోసార్ల పడుతూ లేస్తూ నడక నేర్చుకున్న వాళ్ళమే. మరి మన జీవితంలో మన లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం ఒక్కసారి ప్రయత్నించగానే ఆ ఒక్క ప్రయత్నంలో ఓడిపోగానే ఎందుకు మనం ఓడిపోయామని అనుకుంటున్నాం? ఎందుకు ఒక్కసారికే ఇక నా పని అయిపోయింది, నేను ఇక ఏమీ చేయలేను అని నిరాశలో ఎందుకు కూరుకుపోతున్నాం? ఒక్క ప్రయత్నానికే మన మీద మనం ఎందుకు నమ్మకాన్ని కోల్పోతున్నాం? సక్సెస్ అనేది ఒక ఈవెంట్ కాదు, అది ఒక్క రోజులో పూర్తి కావడానికి, ఒక్కసారిగా మన జీవితంలోకి రావడానికి. అది ఒక ప్రాసెస్, అంటే అది ఒక నిరంతర ప్రయత్నం. మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈరోజు మనం గెలుపు కోసం పడుతున్న ప్రతి కష్టం, ప్రతి అవమానం భవిష్యత్తులో మనం సాధించబోయే గెలుపుకు పునాది రాళ్లుగా ఉపయోగపడతాయి. మన విజయానికి అవే పునాదులుగా మారతాయి. గెలవడం అందరికీ ఇష్టమే, కానీ ఓటమిని ప్రేమించడం నేర్చుకున్నవాడే అసలైన విజేత. ఎందుకంటే ఓటమి కూడా గెలుపులో ఒక భాగమే. మీరు ఇంకా ఓడిపోలేదు అంటే మీరు ఇంకా ఏం నేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదు, మీరు ఇంకా ఏమీ నేర్చుకోవడం మొదలు పెట్టలేదు అని అర్థం. మనం నడక నేర్చుకునేటప్పుడు మన కాళ్ళు ఎప్పుడు దృఢంగా మారతాయో తెలుసా? మన కాళ్ళకి బలమైన దెబ్బ తగిలినప్పుడు మనం బలంగా కాలు పెట్టి నడవడం నేర్చుకుంటాం. అప్పుడు మన కాళ్ళు బలంగా మారతాయి. అలాగే మన జీవితంలో కూడా మన మెదడు ఎప్పుడు చురుగ్గా మారుతుందో తెలుసా? మన ప్లాన్ వర్కౌట్ కానప్పుడు నేనిప్పుడు ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి మన మెదడు తనను తాను పదును పెట్టుకుంటుంది. మనం అనుకున్నది జరగనప్పుడు మనకు బాధ రావడం సహజం, కానీ ఆ బాధ మనల్ని బలహీనపరచకూడదు. అది మనలోని అసలైన శక్తిని బయటకు తీయాలి. ఆ ఒత్తిడిలోనే మన మనస్తత్వం రాటుదేలుతుంది, మన వ్యక్తిత్వం తీర్చిదిద్దుకుంటుంది. నిన్నటి పొరపాట్లే ఈరోజు మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఒక క్లారిటీకి తీసుకొస్తాయి. మనలో చాలామంది ఓడిపోకుండా గెలవాలి అనే ఉద్దేశం కొద్దీ అనుభవం ఎక్కడో దొరుకుతుంది అని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. అది ఏ పుస్తకాల్లో ఉండదు, మరెవరో చెప్తే మనకి అర్థం కాదు ఆ అనుభవం, మరి ఎవరో చెబితే మనకు రాదు. మీరు ఎక్కడైతే తడబడ్డారో, మీరు ఎక్కడైతే వెనకబడ్డారో, మీరు ఎక్కడైతే ఓటమికి గురయ్యారో అక్కడే నీ అనుభవం అనేది దాగి ఉంటుంది. అందుకే నీ గతాన్ని చూసి నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆ చేదు జ్ఞాపకాలే రేపు నీ విజయానికి పునాది రాళ్ళు. అందుకే మీరు కింద పడిన ప్రతిసారి అంతకంటే బలంగా పైకి లేవడానికి ప్రయత్నించండి, లేచి నిల్చోండి. విజయం అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు. విజయం అంటే మనం నొప్పితో బాధతో రాసుకున్న కథ కాదు. విజయం అంటే నిరాశలో మనలో తయారైన ధైర్యం. విజయం అంటే మనం పడిపోవడం వల్ల మనలో పుట్టిన నిలబడే శక్తి. నేడు నిన్ను బాధ పెట్టిన ప్రతిదీ రేపు నువ్వు గర్వంగా చెప్పుకునే ఘట్టమవుతుంది నీ జీవితంలో. అదే నువ్వు గెలిచిన రోజున
నువ్వు విజయం సాధించిన రోజున ఈ ప్రపంచం నీ ఫోటోను చూస్తుంది, కానీ నీ మనసు మాత్రం గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటుంది. నేను ఓడిపోయిన రోజులు లేకపోతే ఇప్పుడు గెలిచే రోజులు కూడా నా జీవితంలో ఉండేవి కావు అని నీకు గుర్తు చేస్తుంది. అందుకే నీ గతాన్ని ఒక శత్రువుగా చూడకు, అదే నీకు అసలైన గురువు. నీ బాధను ద్వేషించకు, అదే నీ బలం. గుర్తుంచుకో మిత్రమా, నువ్వు గెలిచినప్పుడు ఈ ప్రపంచం నీ ఫోటోను మాత్రమే చూస్తుంది, కానీ నువ్వు ఒక్కసారి ఓడిపోయి ఒక్కసారి కింద పడిపోయి మళ్ళీ లేచినప్పుడు మాత్రమే ఈ చరిత్ర నీ పోరాటాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.